గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము టైప్ 1 ప్రాబ్లమ్స్‌ని చేద్దాము. సో, మీకు ఆల్రెడీ టైప్ 1 అంటే ఏంటి? టైప్ 1 ప్రాబ్లమ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే వెన్ q ఈక్వల్ టు e పవర్ ax. సో, yp ఈక్వల్ టు మనం ఏం చెప్తున్నాము 1/f ఆఫ్ d ఇంటూ q. సో, 1/f ఆఫ్ d ఇంటూ e పవర్ ax. సో ఏం చెప్పినాం దీనికి సబ్స్టిట్యూట్ చేయాలి అని చెప్పాను. సో సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు a. సబ్స్టిట్యూట్ చేస్తే yp ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది 1/f ఆఫ్ a ఇంటూ e పవర్ ax వెన్ f ఆఫ్ a నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో మనకి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత d ఈక్వల్ టు a సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత f ఆఫ్ a నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. సపోజ్ ఇఫ్ f of a ఈక్వల్ టు 0, f of a ఈక్వల్ టు 0 అయితే దాన్ని మనం కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని చెప్తాము. దానికి మనకు ఫార్ములా ఏమవుతుంది అంటే yp ఈక్వల్ టు 1/f ఆఫ్ a ప్లేస్లో సపోజ్ 1/5 ఆఫ్ a e పవర్ x అయితే దానికి ఫార్ములా x ఇంటూ e పవర్ ax. సపోజ్ ఇక్కడ 5 ఆఫ్ a అనేది 1/5 ఆఫ్ a హోల్ స్క్వేర్ ఉందనుకోండి. హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. సో ఈ విధంగా 1/5 ఆఫ్ ఏ హోల్ పవర్ కే ఈ పవర్ ఏఎక్స్ అయినప్పుడు మనకి ఏం ప్రాబ్లమ్ ఏం ఆన్సర్ ఎక్స్ పవర్ కే బై కే ఫ్యాక్టోరియల్ ఈ పవర్ ఏఎక్స్. సో ఇది ప్రొసీజర్, టైప్ 1 ప్రొసీజర్. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. ఫస్ట్ ప్రాబ్లం solve d square minus 5d plus 6 into y equal to e power 4x. ఇంతకుముందు మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ చేసినప్పుడు మనకి జస్ట్ d స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6 ఇంటూ y ఈక్వల్ టు 0 ఇలాంటి హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియన్స్ ప్రాబ్లమ్స్ చేసాం. కానీ ఇక్కడ మనకి ఇక్కడ ycను చేయాలి, yp కూడా చేయాలి. ఎందుకు? q అనేది e పవర్ 4x ఒక ఫంక్షన్ కాబట్టి. దేర్ఫోర్ ఫస్ట్ దీని ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే f ఆఫ్ d రాసుకోవాలి సొల్యూషన్లో. f ఆఫ్ d ఈక్వల్ టు d స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6 యాక్సిలరీ ఈక్వేషన్. యాక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది? f ఆఫ్ m ఈక్వల్ టు 0. దట్ మీన్స్ m స్క్వేర్ మైనస్ 5m ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో m స్క్వేర్ మైనస్ 5m ప్లస్ 6 ఈక్వల్ టు 0ని మనం ఎలా రాయొచ్చు? m minus 2 into m minus 3 equal to 0, which implies m equal to 2, 3 are the roots. ఓకే, ఇది మీకు రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ప్రీవియస్ క్లాసెస్లో నేను క్లియర్గా మీకు చెప్పాను. ఓకే, సో m ఈక్వల్ టు 2, 3 ఆర్ ది రూట్స్. దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? c1 e పవర్ 2x ప్లస్ c2 e పవర్ 3x. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. yp ఈక్వల్ టు ఫార్ములా 1/f ఆఫ్ d ఇంటూ ఈ పవర్ యాక్చువల్లీ q. దట్ మీన్స్ 1/f ఆఫ్ d ఇంటూ వాట్ ఈస్ q ఇక్కడ? ఈ పవర్ 4x. సో 1/, వాట్ ఈస్ f ఆఫ్ d? మనం ఎప్పుడు కూడా f ఆఫ్ dని లీనియర్ ఫ్యాక్టర్స్గా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. లీనియర్ ఫ్యాక్టర్స్గా ఉన్నప్పుడు మనకి ఇక్కడ m మైనస్ 2 ఇంటూ m స్క్వేర్ మైనస్ 5m ప్లస్ 6ని ఎలా రాసుకోవచ్చు? m minus 2 into m minus, జస్ట్ ఒకసారి చూడండి. f ఆఫ్ d అంటే ఏంటి? d స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6 ఇంటూ ఈ పవర్ 4x. దీన్ని మనము లీనియర్ ఫ్యాక్టర్స్గా రాస్తే ఈజీగా ఉంటుంది. సో మనకి దీనికి ఎగ్జిస్ట్ అయిన రూట్స్ ఏమి? 2, 3. సో 2, 3 రూట్స్ కాబట్టి ఈ ఈక్వేషన్ని మనం ఎలా రాయొచ్చు అంటే d మైనస్ 2 ఇంటూ d మైనస్ 3 ఈ పవర్ 4x. సో ఇది టైప్ 1 ప్రాబ్లం అవ్వడం వల్ల మనకి దీనికి ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి? జస్ట్ సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 4. సో d ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తే
Just 1 minute. సో మనకి లాస్ట్ స్లైడ్లో ఏముంది, yp ఈక్వల్ టు 1 బై d మైనస్ 2 ఇంటూ d మైనస్ 3 ఈ పవర్ 4x కదా. సో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో yp ఈక్వల్ టు 1 బై d మైనస్ 2 ఇంటూ d మైనస్ 3 ఈ పవర్ 4x. దీంట్లో మనం ఏం చేస్తున్నాం, సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 4. సో సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 4 అన్నప్పుడు 1 బై 4 minus 2 into 4 minus 3 e power 4x, which equal to 1 by 4 minus 2 means 2. ఇది 1 4 minus 3 అంటే 1. So 1 by 2 e power 4x is the particular integral. Now general solution. What is the general solution formula? Y equal to yc plus yp. So y equal to, what is yc? c1 e power 2x plus c2 e power 3x plus మనకు వచ్చిన yp 1 by 2 e power 4x is the required general solution for the first problem. Okay, for the first problem d square minus 5d plus 6 into y equal to e power 4x అనే problem కి general solution వచ్చి y equal to c1 e power 2x plus c2 e power 3x plus 1 by 2 e power 4x. సో ఇలాంటిదే ఇంకొక ప్రాబ్లం చేద్దాము. సెకండ్ వన్, solve d square minus 5d plus 6 into y equal to e power x. Okay, so సేమ్ ప్రాబ్లం, సేమ్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఉంది, d square minus 5d plus 6. ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్, బట్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ అక్కడ e power 4x ఉంది, ఇక్కడ e power x ఉంది. సో మనకి రూట్స్ ఏంటి, మనకి ఆల్రెడీ మనం చేసాం కాబట్టి రూట్స్ వచ్చి 2, 3. therefore yc equal to c1 e power 2x plus c2 e power 3x. next yp equal to 1 by d square minus 5d plus 6 into e power x. సో మనం దీన్ని ఎలా రాసుకోండి అని చెప్పాను, లీనియర్ ఫ్యాక్టర్గా కాబట్టి దీన్ని ఎలా రాస్తాం, d minus 2 into d minus 3 e power x. సో e power x అనేది టైప్ 1 కాబట్టి ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 1. d ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 1 minus 2 into 1 minus 3 e power x equal to 1 by, here minus 1, here minus 2 e power x, which equal to 1 by 2 e power x. ఇది yp. therefore general solution, మనకి ఫార్ములా ఏంటి జనరల్ సొల్యూషన్ కి, y equal to yc plus yp. therefore y equal to, what is yc, c1 e power 2x plus c2 e power 3x plus yp వచ్చి 1 by 2 e power x is the required general solution. ఇది సెకండ్ ప్రాబ్లం. సో టైప్ 1 ప్రాబ్లమ్స్కి మనం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ డిని లీనియర్ ఫ్యాక్టర్గా రాసుకోవడం, డి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం, సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, థర్డ్ వన్, సాల్వ్ d cube minus 5d square plus 8d minus 4 into y equal to e power 2x. Okay, so here solution, f of d equal to d cube minus 5d square plus 8d minus 4. Auxiliary equation is f of m equal to 0. So m cube minus 5m square plus 8m minus 4 equal to 0. సో ఇది క్యూబిక్ ఈక్వేషన్, దీన్ని సాటిస్ఫై చేసే వాల్యూ మనకు ఒకటి కావాలి. సో m ఈక్వల్ టు, సపోజ్ m ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి,
1 minus 5 plus 8 minus 4. So minus 5 minus 4 minus 9 సరిపోతుంది. 1 plus 8 సరిపోతుంది. So what is the root? First root m equal to 1. 1 substitute చేస్తే 1 minus 5 by synthetic division method 1 minus 5 8 minus 4 0 1 plus 0 1 1 into 1 1 minus 5 plus 1 minus 4 minus 4 into 1 minus 4 8 minus 4 4 4 into 1 4 so here 0 therefore this can be written as m square minus 4m plus 4 equal to 0 ఇది మనకి ఎలా రాయొచ్చుమా m minus 2 whole square కదా ఇది so m minus 2 whole square equal to 0 that means m minus 2 equal to 0 m minus 2 equal to 0 therefore m equal to 2 2 therefore total roots మనకి ఎన్ని 3 roots కాబట్టి m equal to 1 2 2 are the roots so m equal to 1 2 2 are the roots kabatti what is the complementary function yc equal to for 1 c1 e power x plus for 2 2 ikkada 2 times repeat avadam valla manaki em vastundi formula e power 2x into c2 plus c3x repeat avadam valla manaki ee vidhanga vastundi okay next particular integral yp equal to 1 by what is f of d d cube minus 5d square plus 8d minus 4 into e power 2x equal to దీన్ని మనం ఎలా రాసుకోవాలని చెప్పినాము లీనియర్ ఫ్యాక్టర్స్ గా అంటే మనకి ఇక్కడ రూట్స్ తెలుసు కదా రూట్స్ ని బట్టి రాసుకుంటే సరిపోతుంది సో ఫర్ 1 కి ఎలా రాయాలి d minus 1 2 కి d minus 2 into d minus 2 e power 2x here మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు 1 by d minus 1 into d minus 2 whole square e power 2x ఇక్కడ మనకి టైప్ 1 ప్రకారం ఏం చేయాలి సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 2 ఇక్కడ a ఎంత 2 కదా సో d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయాలి d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే హియర్ ఓకే బట్ ఇక్కడ 2 మైనస్ 2 ఏమైపోతుంది 0 అయిపోతుంది ఇన్ దిస్ కేస్ ఇలాంటి కేసెస్ లో ఎప్పుడైతే నీకు f ఆఫ్ d 0 అయిపోతుందో అటువంటి కేసెస్ లో ఎలా రాయాలి అంటే ఏ టర్మ్ అయితే 0 అయిపోతుందో దాన్ని అలాగే పెట్టండి 1 by d minus 2 whole square ఓకే తర్వాత ఈ 1 ఏదైతే 0 కాదో దాన్ని లోపలికి తీసుకెళ్ళండి సో ఈ విధంగా రాసుకోవాలి అర్థమైందా సో ఏ టర్మ్ అయితే 0 అవుతుందో దాన్ని అలాగే పెట్టేయాలి మిగతా టర్మ్స్ ని లోపలికి తీసుకెళ్ళండి 1 by d minus 1 into e power 2x ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్న దానికి d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి d ఈక్వల్ టు 2 బ్రాకెట్ లో ఉన్న దానికి మాత్రమే d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 1 by d minus 2 whole square into 1 by 2 minus 1 e power 2x which equal to 1 by d minus 2 whole square ఈ లోపల ఉన్న బ్రాకెట్లో ఉన్నది ఏమవుతుంది 1 by 2 minus 1 అంటే 1 into e power 2x ఇప్పుడు మనకి లోపలది సింప్లిఫై అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా ఏదైతే 0 అయిపోతుందో దాని ప్లేస్ లో మనకు ఒక ఫార్ములా ఉంది సో ఆ ఫార్ములా ప్రకారం యాక్చువల్లీ 1 by d minus 2 ఉంటే x వచ్చేది సో 1 by d minus 2 హోల్ స్క్వేర్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది x square by 2 factorial e power 2x therefore yp equal to x square by 2 factorial e power 2x therefore general solution y equal to yc plus yp y equal to what is yc here c1 e power x plus e power 2x into c2 plus c3x plus x square by 2 factorial e power 2x is the required general solution so ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఏ పార్ట్ అయితే 0 అయిపోతుందో ఆ పార్ట్ ని మనం అలాగే పెట్టుకోవాలి ఓకే దీన్ని అలాగే పెట్టి 0 కాని పార్ట్ లో మనం ఏం చేయాలి సబ్స్టిట్యూట్ చేయాలి
ఈ సబ్స్టిట్యూషన్ అంతా అయిపోయిన తర్వాత దట్ మీన్స్ బ్రాకెట్లో అది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకి కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఫార్ములా ఉంటుంది కదా, జీరో అయిపోయిన పార్ట్కి ఫార్ములా, ఆ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ప్రాబ్లం నంబర్ ఐ థింక్ 4. Solve d cube minus 7d plus 6 into y equal to e power 2x. So, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. So here what is f of d? F of d equal to d cube minus 7d plus 6. Auxiliary equation f of m equal to 0. That means m cube minus 7m plus 6 equal to 0. So here m cube minus 7m plus 6 ni manam satisfy chese value kavali, just put m equal to 1. Sarpotundi kada. Therefore m equal to 1 by synthetic division method m cube coefficient 1, here m square లేదు కాబట్టి ఏం రాసుకుంటాం 0, m coefficient minus 7 6, 0 1 plus 0 1, 1 into 1 1, 0 plus 1 1, 1 into 1 1, minus 7 plus 1 minus 6, minus 6 into 1 minus 6 0. So here ఇక్కడ ఏమొస్తుంది మనకి m square plus m minus 6 equal to 0. So m square plus m minus 6 అంటే just మనం ఇలా రాయొచ్చు కదా, m square plus 3m minus 2m minus 6. సో ఇక్కడ m కామన్ చేస్తే m plus 3 minus 2 కామన్ చేస్తే m plus 3. So m plus 3 into m minus 2. So m equal to minus 3, m equal to 2. Therefore roots are m equal to 1, minus 3, 2 are the roots. Therefore complementary function yc equal to c1 e power x plus c2 e power minus 3x plus c3 e power 2x. Okay, next general solution, general particular integral yp equal to 1 by what is f of d? d cube minus 7d plus 6 into q means here e power 2x. సో దీన్ని మనం ఏం చెప్పాము, లీనియర్ ఫ్యాక్టర్స్ లాగా రాసుకోవాలి అన్నాం కదా. సో ఫర్ 1 d minus 1, minus 3కి d plus 3, 2కి d minus 2 e power 2x. ఇక్కడ మనం ఏం చేయాలి, టైప్ 1 ప్రకారం d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయాలి. d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసి రెండు పర్వాలేదు కానీ ఇక్కడ ఏమైపోతుంది 0 అయిపోతుంది. సో టోటల్ డినామినేటర్ మనకి 0 అయిపోయే ఛాన్స్ వస్తుంది. సో అలాంటి టైంలో ఏం చెప్పాను, ఏదైతే 0 అయిపోతుందో దాన్ని అలాగే పెట్టి 0 కాని వాటన్నిటిని బ్రాకెట్లో రాసుకోవాలి. d minus 1 into d plus 3 e power 2x. ఇప్పుడు ఈ బ్రాకెట్లో మాత్రమే సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 2. సో 1 by d minus 2 into దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 2 minus 1 into 2 plus 3 e power 2x which equal to, ఇప్పుడు మనం 0 అయిపోయే దాని బదులు ఇక్కడే రాసేయచ్చు 1 by d minus 2 కాబట్టి దీనికి ఏం రాస్తాము x, 0 అయిపోయే దాని బదులు x into ఇక్కడ 1 by 2 minus 1 అంటే 1, ఇక్కడ సపోజ్ d minus 2 హోల్ స్క్వేర్ అంటే x square by 2 ఫ్యాక్టోరియల్. ఓకే, సో 1 by 2 minus 1 అంటే 1, 2 plus 3 అంటే 5. ఎంత అవుతుంది 5 e power 2x that equal to x by 5 e power 2x. Therefore general solution y equal to yc plus yp. That means y equal to c1 e power x plus c2 e power minus 3x plus c3 e power 2x. yp means x by 5
e power 2x. Okay, next one. I think fifth problem. Fifth problem వచ్చి solve d cube minus 4d square into y equal to 5. So first roots find out చేద్దాం. F of d equal to d cube minus 4d square. Auxiliary equation is f of m equal to 0. M cube minus 4m square equal to 0. M square ni common చేస్తే m minus 4. So m square equal to 0. M minus 4 equal to 0. So m square equal to 0 means m equal to 0. M equal to 0. M minus 4 equal to 0 means m equal to 4. Therefore are the roots. So 0, 0, 4 are the roots. Complementary function yc equal to ఇక్కడ 0, 0 రిపీట్ అవ్వడం వలన మనకి ఇక్కడ ఏమవుతుంది e పవర్ 0x ఇంటూ c1 ప్లస్ c2x ప్లస్ c3 e పవర్ 4x. Therefore yc, so e పవర్ 0x వాల్యూ 1 కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు c1 ప్లస్ c2x plus c3 e power 4x. Okay, this is yc. Next yp. Yp equal to 1 by d cube minus 4d square. What is q here? Q వచ్చి మనకు 5 మాత్రమే. 5. ఈ 5 ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5 into e power 0x రాయొచ్చు. అవునా? సో కాన్స్టెంట్ ఏం రాయొచ్చు 5 into e power 0x. ఇప్పుడు మనము 1 by d cube minus 4d square ని ఎలా రాసుకోవాలి d square into d minus 4. ఇక్కడ 5 రాసేసుకుందాం e power 0x. సో ఇప్పుడు మనము ఏం సబ్స్టిట్యూట్ చేయాలి వాట్ ఈస్ a here 0. సో d equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ డినామినేటర్ మొత్తం మనకి 0 అయిపోతుంది. 0 అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఏదైతే నీకు 0 అయిపోతుందో ఆ టర్మ్ ని అలాగే పెట్టి 0 కాని దాన్ని బ్రాకెట్ లోపల రాయాలి 1 by d minus 4 e power 0x. ఇప్పుడు ఏం చేయాలి బ్రాకెట్ లో d equal to 0 సబ్స్టిట్యూట్ చేయాలి 5 into 1 by d square into here మనకి d equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే minus 1 by 4 e power 0x. ఇంకా ఏదైతే 0 అయిపోతుందో అంటే ఇప్పుడు d స్క్వేర్ 0 అయిపోతుంది కదా d స్క్వేర్ 0 అయిపోతుంది కాబట్టి దానికి ఫార్ములా ఏం రాయాలి x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఒకవేళ ఇక్కడ 1 by d ఉండింటే x రాస్తాం 1 by d స్క్వేర్ ఉండడం వల్ల ఏమవుతుంది x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ minus 1 by 4. Here e power 0x value 1. So minus 5 x square by 2 factorial means 2 into 4 8 is the particular integral. So general solution y equal to yc plus yp. Therefore y equal to what is complementary function here c1 plus c2x plus c3 e power 4x plus yp మనకి ఎంత వచ్చింది సారీ minus 5x square by 8 is the required general solution. This is the problem. Another problem is one minute. Slides ముందుగానే చేసి పెట్టుకోవాలి. Okay. So sixth problem.
Sixth one, solve d square minus 3d plus 2 into y equal to cos hx. Okay. Now, so మనకి ఇక్కడ రూట్స్ d square minus 3d plus 2 f of d అంటే రాయండి ఫస్ట్ f of d equal to d square minus 3d plus 2. Auxiliary equation f of m equal to 0 means m square minus 3m plus 2 equal to 0. So we already know that m square minus 3m plus 2 కి మనకి roots ఏమి 1, 2. Therefore, complementary function yc equal to c1 e power x plus c2 e power 2x. Now, particular integral yp equal to 1 by, what is f of d here? d square minus 3d plus 2 into cos hx. మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, మనకి టైప్ 1 అంటే q e power ax ఉన్నప్పుడే కదా మనకి పాసిబుల్, మరి cos hx ఉంది ఏంటి అని. బట్ we know that one formula cos hx is equal to e power x plus e power minus x by 2. మీరు ఈ ఫార్ములాని మర్చిపోకూడదు. ఓకే, సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని కూడా లీనియర్ ఫ్యాక్టర్గా మార్చుకుందాం. d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 అంటే ఎలా రాస్తాం? d మైనస్ 1 ఇంటూ d మైనస్ 2 cos hx మీన్స్ e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2. దీన్ని స్ప్లిట్ చేద్దాం. 1/2 ఇంటూ 1 by d minus 1 into d minus 2 e power x plus 1 by d minus 1 into d minus 2 e power minus x. ఓకే, ఈక్వల్ టు, ఇప్పుడు మనకు ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? d ఈక్వల్ టు ఇక్కడ e పవర్ x కాబట్టి d ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ పార్ట్లో d ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఈ దీంట్లో d ఈక్వల్ టు 1, దీంట్లో d ఈక్వల్ టు -1. ఇక్కడ మనకు ఫస్ట్ పార్ట్ చూడండి, d ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పార్ట్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. 0 అయిపోతుంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏదైతే 0 అవుతుందో దాన్ని అలాగే పెట్టుకోవాలి, మిగతా దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. దీన్ని ఎలా రాస్తాం? 1 by d minus 1 into 1 by d minus 2 e power x. ఓకే, ప్లస్ ఈ సెకండ్ పార్ట్లో మనకి ఆ ప్రాబ్లం రాదు. d ఈక్వల్ టు -1 కదా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేది, సో ఇక్కడ 0 అయిపోయే ఛాన్స్ లేదు కాబట్టి జస్ట్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే 1 by -1 minus 1 minus 1 minus 2 into e power minus x equal to 1/2 into, ఇప్పుడు ఈ 1 by d minus 1 అనేది 0 అయిపోయే పార్ట్ కదా, సో 0 అయిపోయే పార్ట్కి ఏం రాస్తాము? x. ఇక్కడ d ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే బ్రాకెట్ లోపల 1 by 1 minus 2, 1 by 1 minus 2 అంటే -1, సో e పవర్ x by -1 ప్లస్ ఇక్కడ 1 by -1 means -2, -2 into -3, -2 into -3 means 1 by 6 e power minus x, which equal to 1/2 into minus x e power x plus 1 by 6 e power minus x. So ఇది yp. Therefore, general solution y equal to yc plus yp. For y equal to, what is yc here? c1 e power x plus c2 e power 2x plus yp means 1/2 into minus x e power x plus 1 by 6 e power minus x is the required general solution. Okay. Another problem, 7th one.
solve d square minus of a plus b into d plus ab into y equal to e power ax plus e power bx. So here f of d equal to d square minus of a plus b into d plus ab, auxiliary equation f of m equal to 0, m square minus of a plus b into m plus ab equal to 0. Therefore m square minus am minus bm plus ab equal to 0. So ఇక్కడ m కామన్ చేస్తే m minus a minus b కామన్ చేస్తే m minus a. Therefore m minus a కామన్ చేస్తే m minus b. Therefore roots are a comma b. So roots a comma b kabatti yc equal to c1 e power ax plus c2 e power bx. Now particular integral 1 by the mineral f of d means d square minus of a plus b into d plus ab into e power ax plus e power bx. So మనం నార్మల్ గానే దీన్ని ఏం రాస్తాం, లీనియర్ ఫ్యాక్టర్స్ గా రాసుకుంటాం కాబట్టి 1 by మనకు వచ్చిన రూట్స్ a comma b కాబట్టి d minus a into d minus b e power ax plus e power bx equal to split చేయండి 1 by d minus a into d minus b e power ax plus 1 by d minus a into d minus b e power bx. So ఈ part లో d equal to a substitute చేయాలి, ఈ part లో d equal to b substitute చేయాలి. ఓకే, బట్ ఇక్కడ ఈ part లో d equal to a substitute చేస్తే ఇది మొత్తం ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో 0 అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైతే 0 అవుతుందో అది అలాగే పెట్టి into 1 by d minus b e power ax. సో ఇది మళ్ళీ చేద్దాం ఈ పక్కన ఇక్కడ. సో ఇది 0 అయిపోయే పార్ట్ కదా, 0 పై అయిపోయే పార్ట్ బదులు ఏం రాయాలి, x. ఇక్కడ లోపల d ఈక్వల్ టు a సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1 by a minus b e power ax. సో therefore ఇది వచ్చి x by a minus b e power ax. నెక్స్ట్ ఈ పార్ట్ లో d ఈక్వల్ టు b సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కూడా డినామినేటర్ మొత్తం 0 అయిపోతుంది కాబట్టి, ఎందుకు b minus b 0 అవుతుంది కాబట్టి. సో ఏదైతే 0 అవుతుందో దాన్ని అలాగే పెట్టి 0 కాని దాన్ని బ్రాకెట్లో రాయాలి. సో ఇప్పుడు బ్రాకెట్లో ఉన్న దానికి d ఈక్వల్ టు b సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 0 అయిపోయే దాని బదులు x ఇంటూ 1 by b minus a e power bx. So x by b minus a e power bx. సో ఇది yp. ఇంకా మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే రెండిట్లోనూ కామన్ చేయొచ్చు. ఎలా అంటే x by a minus b e power ax, ఇక్కడ మైనస్ని కామన్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, x by a minus b e power bx. సో x by a minus b ని కామన్ చేస్తే e power ax minus e power bx is the particular integral. ఇంకా as usual general solution y equal to yc plus yp substitute చేసేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, d square y by dx square plus 4 dy by dx plus 3y equal to e power 2x. దీన్ని మనం సాల్వ్ చేయాలి అన్నప్పుడు
just put d by dx equal to d square by dx square equal to d square. Okay, so ikkada d by dx place lo capital D substitute cheste d square plus 4d plus 3 into y equal to e power 2x. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ డి రాసుకున్నాం. ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 3. ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ m ఈక్వల్ టు 0. therefore m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చే రూట్స్ వచ్చి -1 -3. So based on these roots, మనం ఏం చేస్తాం, కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈక్వల్ టు, సో ఫర్ -1 c1 e పవర్ -x, ఫర్ -3 c2 e పవర్ -3x. సో ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ అవుతుంది. ఆఫ్టర్ దాట్ పర్టికులర్ ఇంటిగ్రల్ yp ఈక్వల్ టు 1 by f of d into q. సో 1 by d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 3 into e పవర్ 2x. సో నేను ఏం చెప్పాను, f of d ఎప్పుడు లీనియర్ ఫామ్ లో ఉండాలి అన్నాను. సో లీనియర్ ఫామ్ లో ఉండాలి అంటే అర్థం ఏంటి, రూట్స్ ని బేస్ చేసుకొని రాయాలి. సో ఇక్కడ m ఈక్వల్ టు -1 కదా, సో మనం ఇక్కడ ఏం రాయాలి, d ప్లస్ 1 రాయాలి. ఓకే, సో m ఈక్వల్ టు -3 కి d ప్లస్ 3 రాయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం నార్మలీ, సో 1 by d ప్లస్ 1, just 1 minute. సో 1 by d plus 1 into d plus 3 e power 2x. దీంట్లో సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 2. నేను మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, ఏదైనా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ డినామినేటర్ 0 అయిపోయే ఛాన్స్ ఉంటే ఆ టర్మ్ ని పక్కన పెట్టి మిగతా దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి అని. ఇక్కడ మనకి d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లము లేదు కాబట్టి మనం డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే జస్ట్ మనకి ఏమొస్తుంది, d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 2 plus 1 into 2 plus 3 e power 2x. Therefore yp equal to 1 by 3 into 5 e power 2x అవుతుంది. సో 1 by 15 e power 2x. సో 1 by 15 e power 2x అనేది ఏమవుతుంది, మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ అవుతుంది. సో పర్టికులర్ ఇంటిగ్రల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్ సొల్యూషన్ కి ఏంటి ఫార్ములా, y ఈక్వల్ టు yc ప్లస్ yp. సో y ఈక్వల్ టు yc ప్లస్ yp ప్లేస్ లో మనకు వచ్చిన కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు ఈ విధంగా మనకి జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం, సో నెక్స్ట్ ప్రాబ్లం మీకు చెప్తానమ్మా. నెక్స్ట్ ఇప్పుడు 9th ప్రాబ్లం కదా. సో 9th ప్రాబ్లం వచ్చి d స్క్వేర్ minus 2d plus 1 into y equal to 1 plus e power minus x whole square. d square minus 2d plus 1 into y equal to 1 plus e power minus x whole square. సో ఈ ప్రాబ్లమ్ ని మనము సాల్వ్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయాలి అంటే యాజ్ యూజువల్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, first what is f of d? f of d equal to d square minus 2d plus 1. So auxiliary equation f of m equal to 0. That means m square minus 2m plus 1 equal to 0. So ఇది ఏంటి మనకి m square minus 2m plus 1 equal to 0 అనేది m minus 1 whole square అంతేనా. సో which equal to m minus 1 into m minus 1 equal to 0, which implies m equal to 1 comma 1. So m equal to 1 comma 1 are the roots. Okay, so m equal to 1 comma 1 అయినప్పుడు మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమొస్తుంది, yc ఈక్వల్ టు ఇక్కడ రూట్ రిపీట్ అవ్వడం వలన e పవర్ x ఇంటూ c1 ప్లస్ c2x. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ yp ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా, 1 by f of d into q.
which equal to 1 by, what is f of d here? D square minus 2d plus 1 into q. 1 plus e power minus x whole square. So ఇక్కడ 1 by d square minus 2d plus 1 మనం లీనియర్ ఫామ్ లో రాయాలి కదా. సో వాట్ ఆర్ ది రూట్స్? 1 1. దట్ మీన్స్ మనకి ఇక్కడ ఏమొస్తుంది? d minus 1 into d minus 1. ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేయండి. మనకు e పవర్ ax ఫామ్ లోనే ఉండాలి. ఇలా ఉంటే మనం చేయడానికి కాదు కాబట్టి ఎక్స్పాండ్ చేస్తే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఇక్కడ. సో 1 ప్లస్ e పవర్ మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 2ab కదా. 2ab మీన్స్ 2e పవర్ మైనస్ x. ఓకే, విచ్ ఈక్వల్ టు ఇక్కడ 1 బై d మైనస్ 1 ఇంటూ d మైనస్ 1 ని మనం ఏం రాయొచ్చు? 1 బై d మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి క్యూ ప్లేస్ లో 3 ఫంక్షన్స్ వస్తాయి. అప్పుడు ఏమేమి వస్తాయి? 1 ఒకటి e పవర్ మైనస్ x హోల్ స్క్వేర్ నేమ్ రాయొచ్చు e పవర్ మైనస్ 2x ప్లస్ 2e పవర్ మైనస్ x. ఇప్పుడు మనకి క్యూ ప్లేస్ లో ఎన్ని ఫంక్షన్స్ వచ్చినాయి? 1 2 3 ఫంక్షన్స్ వచ్చినాయి. ఈ 1 బై ఎఫ్ ఆఫ్ డి అనేది మూడిటికి కామన్. సో దీన్ని స్ప్లిట్ చేయండి. 1 బై d minus 1 whole square into 1 plus 1 by d minus 1 whole square into e power minus 2x plus 1 by d minus 1 whole square into 2e power minus x. ఓకే, సో ఇప్పుడు మూడు చేయాలి మనం. ఇక్కడ 1 by d minus 1 whole square ఇంటూ కాన్స్టెంట్ ఉన్నప్పుడు దాన్ని ఏం రాయమన్నాను? e పవర్ 0x అని రాయాలి మనం. ఓకే, ప్లస్ 1 బై d మైనస్ 1 హోల్ స్క్వేర్ e పవర్ మైనస్ 2x ప్లస్ 1 బై d మైనస్ 1 హోల్ స్క్వేర్ 2e పవర్ మైనస్ x. ఇప్పుడు మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో దీనికి మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 0. సో ఈ పార్ట్ కి d ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ఈ పార్ట్ కి ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? d ఈక్వల్ టు మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఈ పార్ట్ కి మనం d ఈక్వల్ టు మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమైందా? సో ఈ పార్ట్ కి d ఈక్వల్ టు 0, ఈ పార్ట్ కి d ఈక్వల్ టు మైనస్ 2, ఈ పార్ట్ కి d ఈక్వల్ టు మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోదాం. ఫస్ట్ దీంట్లో d ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1 బై 0 మైనస్ 1 హోల్ స్క్వేర్ e పవర్ 0x ప్లస్ ఈ పార్ట్ కి d ఈక్వల్ టు మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై మైనస్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ e పవర్ మైనస్ 2x ప్లస్ ఈ పార్ట్ కి సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై minus 1 minus 1 whole square 2e పవర్ minus x. ఓకే, సో ఈ విధంగా మనం చేసేటప్పుడు జస్ట్ 1 minute. ఓకే, నెక్స్ట్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమొచ్చింది? 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై మైనస్ 1 హోల్ స్క్వేర్ మీన్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మీన్స్ 1 కాబట్టి ఇది మొత్తం ఏమైపోతుంది? 1 into e power 0x plus minus 2 minus 1 means minus 3, minus 3 whole square means 9. So 1 by 9 e power minus 2x plus 1 by minus 1 means minus 2, minus 2 whole square means 4 into 2 e power minus x. Here 2 ones are 2 2s are. Just simplify it. So careful. Club cheyaddu dini danni. So 1 into e power 0x means 1 plus 1 by 9 e power minus 2x plus 1 by 2 e power minus x. Idi yp. Okay. Therefore, general solution, aim formula general solution ki y equal to yc plus yp. So then substitute cheste y equal to what is yc? E power x into c1 plus c2x. Plus yp వచ్చి 1 plus 1 by 9 e power minus 2x plus 1 by 2 e power minus x.
ఇది జనరల్ సొల్యూషన్. సో ఈ ప్రాబ్లంకి ఇది జనరల్ సొల్యూషన్ అవుతుంది. సో అర్థమైందా? సో ప్రాబ్లం అప్పుడు ఎలా చేయాలి? ఫస్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ చేయాలి. కేర్ఫుల్, పర్టికులర్ ఇంటిగ్రల్ చేసేటప్పుడే మనకి ఒక ఫంక్షనే ఉండాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమైంది? 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అన్నప్పుడు దాన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములేకి మారిస్తే మనకి 3 ఫంక్షన్స్ వస్తున్నాయి. సో 3 కూడా ఈ పవర్ ఫంక్షన్సే కాబట్టి, అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్సే కాబట్టి మూడిటికి మనము టైప్ 1 అప్లై చేస్తున్నాం. ఓకేనా? సో ఎండింగ్ లో జనరల్ సొల్యూషన్ రాయడం మర్చిపోకూడదు. సో y ఈక్వల్ టు yc ప్లస్ yp వాటిని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇది 9th ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం 10th వన్. నోట్స్ రాసుకోవాలని ట్రై చేయొద్దని జస్ట్ వినండి, నేను మొత్తం పీపీటీ షేర్ చేస్తాను. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి 10th వన్. 10th వన్ వచ్చి d cube minus 12d plus 16 into y equal to e power x plus e power minus 2x whole square. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో యాజ్ యూజువల్ మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో f of d equal to d cube minus 12d plus 16. Auxiliary equation f of m equal to 0, m cube minus 12m plus 16 equal to 0. సో ఫస్ట్ మనకు ఒక రూట్ కావాలి ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసే రూట్. సో m ఈక్వల్ టు 1 సాటిస్ఫై చేస్తుందా? చెయ్యదు. 1 మైనస్ 12 ప్లస్ 16 సాటిస్ఫై చెయ్యదు. పోనీ -1 సాటిస్ఫై చేస్తుందా? -1 కూడా ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయదు. 2 చూడండి, 2 క్యూబ్ మీన్స్ 8. 8 minus 24 plus 16. సో 24 minus 24 equal to 0 సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి m equal to 2 is 1 root. సో దీన్ని ఏమని చెప్తాం? ఏ మెథడ్ అని చెప్తాం? సింథటిక్ డివిజన్ మెథడ్. బై సింథటిక్ డివిజన్ మెథడ్ కోఎఫిషియన్స్ రాయండి. m క్యూబ్ కోఎఫిషియంట్ 1, m స్క్వేర్ లేదు కాబట్టి 0, m కోఎఫిషియంట్ -12 కాన్స్టెంట్. 0, 1 plus 0, 1, 1 into 2, 2, 0 plus 2, 2, 2 into 2, 4, minus 12 plus 4 means 8, it means -8, minus 8 into 2, minus 16. Therefore, మనకు వచ్చిన రెడ్యూస్ అనే ఈక్వేషన్ ఏంటి? m స్క్వేర్ ప్లస్ 2m minus 8 equal to 0. జస్ట్ దీన్ని క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసేయండి. m equal to minus b means -2 plus or minus square root of b square means 4 minus 4ac means 4 plus 32 by 2a means 2, which equal to -2 plus or minus root 36 by 2, which equal to -2 plus or minus root 36 means 6 by 2, which equal to -2 plus 6 by 2, comma -2 minus 6 by 2, which implies 4 by 2, comma minus 8 by 2, which equal to 4 by 2 means 2, minus 8 by 2 means -4. So total roots, therefore roots are మనకి క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి 3 రూట్స్ వచ్చినాయి. ఫస్ట్ వచ్చి 2, మళ్ళీ వచ్చిన రూట్స్ 2 - 4, టోటల్ 3 రూట్స్ వచ్చినాయి మనకి. దీన్ని బేస్ చేసుకుని కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఓకే, కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈక్వల్ టు 2 అనే రూట్ రిపీట్ అయ్యింది ఇక్కడ. సో 2 అనే రూట్ రిపీట్ అవ్వడం వల్ల నీకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది? e పవర్ 2x ఇంటూ c1 ప్లస్ c2x ప్లస్ ఇది సింగిల్ రూట్ కాబట్టి c3 e పవర్ -4x. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ ఇంకా పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో yp ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? f of d ఇంటూ q, which equal to 1 by f of d, d cube minus 12d plus 16 into q ఏముంది మనకి? e power x plus
e power minus 2x whole square which equal to మనం ఈ f of d ని రూట్స్ వైజ్ లీనియర్ ఫ్యాక్టర్స్ గా రాయాలి కాబట్టి 1 by ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమి 2 సెకండ్ ఫ్యాక్టర్ 2 సో d minus 2 into d minus 2 into minus 4 అంటే d plus 4 సో దీన్ని నేను రఫ్గా సింప్లిఫై చేసి రాద్దాం ఒకటేసారి సో e power x plus e power minus 2x whole square అంటే a plus b whole square సో a square అంటే e power x whole square plus e power minus 2x whole square plus 2ab 2 e power x e power minus 2x which equal to e power x whole square means e power 2x plus e power minus 2x whole square means e power minus 4x plus 2 e power x into e power minus 2x ఎంత అవుతుంది మా e power minus x అవుతుంది సో దీని ఎక్స్పాన్షన్ ఇది దీన్ని ఇక్కడ డైరెక్ట్ గా రాస్తాను సో ఏమొస్తుంది e power 2x plus e power minus 4x plus 2 e power minus x which equal to 1 by d minus 2 whole square into d plus 4 into e power 2x plus e minus 4x plus 2 e power minus x. దీన్ని మనం ఏం చేయాలి స్ప్లిట్ చేయాలి ఓకే therefore yp equal to 1 by d minus 2 whole square into d plus 4 e power 2x plus e power minus 4x plus 2 e power minus x. Okay, correct rasana? E power 2x, e power minus 4x, 2 e power minus x. Okay, దీన్ని స్ప్లిట్ చేయాలి 1 by d minus 2 whole square into d plus 4 e power 2x plus 1 by d minus 2 whole square into d plus 4 e power minus 4x plus 1 by d minus 2 whole square into d plus 4 2 e power minus x. Just ఈ పార్ట్ కి మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి d equal to 2. ఈ పార్ట్ కి మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి d equal to minus 4. ఈ పార్ట్ కి మనము d equal to minus 1 సబ్స్టిట్యూట్ చేయాలి సో ఫస్ట్ ఈ పార్ట్ చేద్దాం 1 by ఇక్కడ మనకి d equal to 2 అనేది రూట్ కదా మనకు వచ్చిన దానిలో రూట్ ఉంది కాబట్టి ఇక్కడ 2 minus 2 ఏమైపోతుంది డినామినేటర్ 0 అయిపోతుంది సో డినామినేటర్ 0 అయిపోయినప్పుడు మీకు ఏం చెప్పాను ఏ పార్ట్ అయితే 0 అయిపోతుందో దాన్ని అలాగే పెట్టేసి 0 కాని పార్ట్ ఏది ఇక్కడ d plus 4 1 by d plus 4 into e power 2x ఇలా రాసుకోవాలి నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను ఇక్కడ ఈ బ్రాకెట్ లో ఫస్ట్ d equal to 2 సబ్స్టిట్యూట్ చేయాలి ఈ 0 అయిపోయే పార్ట్ బదులు మనకి కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఫార్ములా ఉంది సో 1 by d minus 2 ఉంటే x 1 by d minus 2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏం సబ్స్టిట్యూట్ చేయాలి x స్క్వేర్ by 2 ఫ్యాక్టోరియల్ నీవు ఎప్పుడుగా ఆలోచించుకోండి ఇక్కడ రూట్ ఎంత ఉందని ఆలోచించొద్దు ఆ పార్ట్ 0 అయిపోతుంది అంటే నీకు ఫార్ములా x by 1 ఫ్యాక్టోరియల్ x స్క్వేర్ by 2 ఫ్యాక్టోరియల్ ఇక్కడ హోల్ క్యూబ్ ఉంటే x క్యూబ్ by 3 ఫ్యాక్టోరియల్ ఈ విధంగా వస్తుంది అంతే ఇప్పుడు ఈ బ్రాకెట్ లోపల d equal to 2 సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 2 plus 4 e power 2x equal to x square by 2 factorial means 2 1 by 6 e power 2x plus ఓకేనా ఈ పార్ట్ ఓకే నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూడండి ఇక్కడ d equal to minus 4 సబ్స్టిట్యూట్ చేయాలి d equal to minus 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మళ్ళీ డినామినేటర్ ఏమైపోతుంది 0 అయిపోతుంది ఇక్కడ -4 చేస్తే 0 అయిపోతుంది కదా
సో మళ్ళీ ఏం చేయాలి, ఏ పార్ట్ అయితే 0 అవుతుందో దాన్ని అలాగే ఉంచాలి. సో ఈ పార్ట్కి 1/d+4ని మనం అలాగే పెట్టి 0 కానిదేంటి d-2 హోల్ స్క్వేర్ 1/d-2 హోల్ స్క్వేర్ ఇంటూ e⁻−4x తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రాకెట్ లోపల మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, d =-4. 0 అయిపోయే దాని బదులు x²/2 ఫ్యాక్టోరియల్ ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకి ఒకటే కదా, ఇక్కడ మనకి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి x²/2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ హోల్ పవర్ 1ఏ కదా, హోల్ పవర్ 1ఏ కాబట్టి ఏమవుతుంది, ఈ 0 అయిపోయే పార్ట్ బదులు x లోపల సబ్స్టిట్యూట్ చేస్తే 1/-4 - 2 హోల్ స్క్వేర్ e⁻−4x. సో అప్పుడు ఏమవుతుంది, x ఇంటూ 1/-4 - 2 మీన్స్ -6. -6 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 1/36 e⁻−4x. ఇది సెకండ్ పార్ట్. నెక్స్ట్ థర్డ్ పార్ట్, ఇక్కడికి వచ్చేసరికి d =-1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏది 0 కాదు. సో ఇంకా డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ 0 కాకపోతే హ్యాపీగా సబ్స్టిట్యూట్ చేసేయడమే. -1 - 2 హోల్ స్క్వేర్ -1 + 4 ఇంటూ 2 e⁻−x. 1/-1 - 2 అంటే -3. -3 హోల్ స్క్వేర్ మీన్స్ 9. -1 + 4 మీన్స్ 3. 2 e⁻−x. సో 1/, ఇక్కడ 9 3 is 27, to 2/27 e⁻−x. సో టోటల్గా నీకు ఏమొచ్చినప్పుడు ఇక్కడ yp, జస్ట్ సింప్లిఫై ఇట్. ఫస్ట్ x²/12 e⁻2x ప్లస్ x/36 e⁻−4x ప్లస్ 2/27 e⁻−x is the particular integral. ఇదంతా ఏంటి, yp. ఇంకా లాస్ట్ మనం ఏం చేస్తాం, therefore జనరల్ సొల్యూషన్ y = yc + y. మీరు నోట్స్లో రాసేటప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసేసాయండి మా. సో అర్థమైందా. సో మనం పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, మనకి yq అంటే ఓన్లీ వన్ ఫంక్షనే ఇవ్వాలన్న రూల్ లేదు, ఎక్స్పాన్షన్స్ ఇస్తాడు. ఎక్స్పాన్షన్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వాటిని ఎక్స్పాండ్ చేసి ఏ టర్మ్కి ఏం చేయాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. టైప్ 1లో 0 అయిపోయే టర్మ్ అలాగే పెట్టి 0 కాని వాటిని బ్రాకెట్ లోపలికి తీసుకెళ్ళి బ్రాకెట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 0 అయిపోయే టర్మ్ బదులు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. జస్ట్ ఈ డిఫరెన్స్ మీకు అర్థమైందంటే ఈ టైప్ 1 అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇది 10th వన్. నెక్స్ట్ 11th వన్. లెవెన్త్ ప్రాబ్లం వచ్చి d³ - 5d² + 7d - 3 into y = e⁻2x cos hx. సో సేమ్. సో ఇక్కడ f(d) వచ్చి d³ - 5d² + 7d - 3. Auxiliary equation f of m = 0. That means m³ - 5m² + 7m - 3 = 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే రూట్ కావాలి. సో ఏం సాటిస్ఫై చేస్తుంది, m = 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 5 + 7 - 3 సరిపోతుంది కదా. సో 1 + 7 8 అవుతుంది, -5 - 3 8 అవుతుంది. సో 8 - 8 0 అవుతుంది. therefore m = 1 is 1 root. సో బై సింథటిక్ డివిజన్ మెథడ్ కోఎఫిషియన్స్ రాయండి. 1 - 5 7 - 3.
So 0, 1 plus 0, 1, 1 into 1, 1, minus 5 plus 1, minus 4, minus 4 into 1, minus 4, 7 minus 4, 3, 3 into 1, 3. Okay. So cubic equation కాస్త quadratic equation గా reduce అయింది. So m square minus 4m plus 3 equal to 0. సో దీనికి ఇంకా రూట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిన మెథడే. దీన్ని మైనస్ 3m మైనస్ m గా రాయొచ్చు. సో m కామన్ చేస్తే m మైనస్ 3, మైనస్ కామన్ చేస్తే m మైనస్ 3, m మైనస్ 3 కామన్ చేస్తే m మైనస్ 1. సో m equal to 3, m equal to 1. Therefore roots are ఫస్ట్ వచ్చింది 1 కదా. సో m equal to 1, 1, 3. సో 3 రూట్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc. 1 అనే రూట్ 2 టైమ్స్ రిపీట్ అవ్వడం వలన e పవర్ x ఇంటూ c1 ప్లస్ c2x ప్లస్ 3 అనేది సింగిల్ రూట్ కాబట్టి c3 e పవర్ 3x. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ yp ఈక్వల్ టు 1 by f of d into q ఈక్వల్ టు 1 by f of d ఎంత ఉంది మనకి? d cube minus 5d square plus 7d minus 3 into q e power 2x cos hx. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, q అనేది ఎప్పుడు మనకు టైప్ 1 అప్లై చేయాలి అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షనే ఉండాలి. మరి ఇక్కడ cos hx ఉంది కదా అని మీకు డౌట్ వస్తుంది. కానీ cos hx ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లేక మార్చొచ్చు. ఓకే. సో ఈక్వల్ టు, సో దీన్ని లీనియర్ ఫామ్ లేక రాయండి. 1 అనే రూట్ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి డైరెక్ట్ రాయొచ్చు. d మైనస్ 1 హోల్ స్క్వేర్ అని 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3కి d మైనస్ 3. ఓకే. ఇప్పుడు e పవర్ 2x cos hx ని రఫ్ లో చేద్దాం. e పవర్ 2x cos hx ఈక్వల్ టు e పవర్ 2x ఇంటూ cos hx ఫార్ములా e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2. జస్ట్ మల్టిప్లై చేయండి. 1/2 కామన్ గా పెడదాం. e పవర్ 2x ఇంటూ e పవర్ x ప్లస్ e పవర్ 2x ఇంటూ e పవర్ మైనస్ x equal to 1/2 into e power 2x into e power x means e power 3x. e power 2x into e power minus x means e power x. Okay na? So e power 2x cos hx place lo manamu 1/2 e power 3x plus e power x ni substitute cheskunte okay. So 1/2 అన్నిటికి కామన్ కాబట్టి ఫ్రంట్ పెడదాం. దీన్ని స్ప్లిట్ చేయండి. 1 by d minus 1 whole square into d minus 3 into e power 3x plus 1 by d minus 1 whole square into d minus 3 e power x. ఓకే. దీన్ని ఈ విధంగా స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు ఈ పార్ట్కి మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 3. ఈ పార్ట్కి సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 1. ఇక్కడ కోఎఫిషియంట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1/2 గమనించండి. ఇక్కడ d ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయిపోతుంది. సో 0 అయిపోయే పార్ట్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టి 0 కాని దాన్ని బ్రాకెట్లో రాయాలి. సో 1 by d minus 1 whole square e power 3x. సో ఇప్పుడు ఈ 0 కాని పార్ట్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? d ఈక్వల్ టు 3. సో ఈక్వల్ టు 1/2. ఈ 0 అయిపోయే పార్ట్ బదులు x ఇంటూ సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 - 1 అంటే 2 అవుతుంది.
2 square means 4 e power 3x. Okay, next plus. ఇక్కడ d ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కూడా డినామినేటర్ 0 అయిపోతుంది. సో 0 అయ్యే పార్ట్ ని బయట పెట్టి 0 కాని పార్ట్ ని బ్రాకెట్ లో రాయాలి. e పవర్ x. సో ఈ బ్రాకెట్ లో ఫస్ట్ d ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ 0 అయిపోయే దాని బదులు ఏం రాయాలి? ఇక్కడ పవర్ 1 ఉంది కాబట్టి x రాస్తున్నాం. ఇక్కడ పవర్ స్క్వేర్ ఉంది కాబట్టి x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ d ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 3 వస్తుంది, అంటే -2. దట్ మీన్స్ ఏమొస్తుంది ఇక్కడ? -1/2 e పవర్ x. ఓకే, ఇంకొకసారి రాస్తాను నెక్స్ట్ దాంట్లో. జస్ట్ 1 minute మా. ఓకే, సో ఇక్కడ మనకి సో ఇది మనకు వచ్చినది yp. సో దీన్ని నెక్స్ట్ స్లైడ్ లో రాస్తాను. yp ఈక్వల్ టు 1/2 ఇంటూ x/4 e పవర్ 3x. ఇక్కడ x²/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ -1/2 కాబట్టి -x²/4 e పవర్ x. -x²/4 e పవర్ x. జస్ట్ క్రాస్ చెక్ చేద్దాం ఒకసారి. సో x/4 e పవర్ 3x మైనస్ x²/4 e పవర్ x. జస్ట్ 1/2 మల్టిప్లై చేస్తే x/8 e పవర్ 3x మైనస్ x²/8 e power x is the particular integral. Therefore, general solution y equal to yc plus yp. Just substitute చేయండి. yc వాల్యూ yp వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు జనరల్ సొల్యూషన్ వస్తుంది. సో ఈ ప్రాబ్లంలో మనకి q అనే ఫంక్షన్ e పవర్ 2x ఇంటూ cos hx ఇచ్చారు కాబట్టి అది టైప్ 1 కాదు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటే cos hx ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ లో రాయొచ్చు కాబట్టి e పవర్ 2x cos hx. ఇక్కడ cos hx ప్లేస్ లో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్సే వస్తున్నాయి. ఓకే, సో ఫస్ట్ మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు e పవర్ 2x cos hx ప్లేస్ లో 1/2 ఇంటూ e పవర్ 3x ప్లస్ e పవర్ x వచ్చింది. స్ప్లిట్ చేస్తున్నాం. తర్వాత ఫస్ట్ పార్ట్ లో d ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయాలి. సెకండ్ పార్ట్ లో d ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ పార్ట్ లో d ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయిపోతుంది కాబట్టి 0 అయిపోయిన టర్మ్ అలాగే పెట్టుకొని 0 కాని టర్మ్ ని బ్రాకెట్ లో రాసుకుంటున్నాం. సో ఫస్ట్ బ్రాకెట్ లో సబ్స్టిట్యూట్ చేయండి d ఈక్వల్ టు 3. 0 అయిపోయే టర్మ్ బదులు ఫార్ములా రాసుకోవాలి. నెక్స్ట్ ఇదే ఇక్కడ కూడా d ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది కాబట్టి సో 1/d-1 హోల్ స్క్వేర్ ని బయట పెట్టి 0 కాని టర్మ్ ని బ్రాకెట్ లో రాస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఇది ఫార్ములా, ఇది సబ్స్టిట్యూషన్.
దీని నుంచి మనకు పర్టికులర్ ఇంటిగ్రల్ 1/2 into x/4 e power 3x minus x²/4 e power, ఇది పర్టికులర్ ఇంటిగ్రల్. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ y equal to yc plus yp. ఇది టైప్ 1 ప్రాబ్లమ్స్ మా. ఇప్పుడు కంప్లీట్ గా నేను మీకు 11 ప్రాబ్లమ్స్ చేశాను. వీటిని బేస్ చేసుకొని మీరు హోంవర్క్ చేయండి. ఓకే, ఈ హోంవర్క్ ప్రాబ్లమ్స్ నేను వచ్చిన తర్వాత ఎవ్రీబడి ప్రతి ఒక్కరి నోట్బుక్ చూస్తాను. ఓకే, సో హోంవర్క్ ప్రాబ్లమ్స్ వచ్చి d² minus 2d minus 3 into y equal to 5, d² minus 4 into y equal to 3 e power 2x minus 4 e power minus 2x. Next, another problem, d plus 2 into d minus 1 whole cube y equal to e power x. Fourth one, d² minus 1 into y equal to cos hx. ఈ 4 ప్రాబ్లమ్స్ ని మీరు హోంవర్క్ చేయండి. నేను వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ చెక్ చేస్తాను. టోటల్ 11 ప్రాబ్లమ్స్ నేను చేశాను, 4 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్. టోటల్ 15 ప్రాబ్లమ్స్ మీకు తరోగా ఉండాలి. ఓకే, ఈ 15 ప్రాబ్లమ్స్ లో మీకు ఏ ప్రాబ్లం డౌట్ వచ్చినా జస్ట్ కాల్ మీ, లేకపోతే నేను కాలేజ్కి వచ్చినప్పుడైనా అడగండి. ఇక్కడే క్లియర్ చేసుకోండి. ఒక్కొక్క మెథడ్లో మనం ఈజీగా అబౌవ్ 15 ప్రాబ్లమ్స్ చేస్తాం కాబట్టి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. సో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అప్పుడే మీరు సాల్వ్ చేసుకున్నారనుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మా విన్నందుకు. ఓకే, క్లాస్ ఎండ్ చేస్తున్నాను.